ఇప్పుడే లోపల ఫుల్ గా తినేసి వచ్చాం. అసలు పెయిన్ ఈజ్ టెంపరరీ బట్ విక్టరీ ఈజ్ ఫర్ ఎవర్. కొట్టుకుంటున్నారా గురువు మీరు? ఇప్పుడు మీకు మా రూమ్ అయితే చూపిస్తా, లోపల రండి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3 గోవాలోనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. మనం విల్లా ఏదైతే మనం ఉన్నామో ఈ 2 days అక్కడ నుంచి చెక్అవుట్ అయిపోయి వేరే విల్లాకి వెళ్దాం అనుకుంటున్నా. విల్లా కానీ రూమ్ కానీ చూద్దాం ఏదన్నా మంచిది. అంటే నేను అనుకున్నది సీ వ్యూతో ఏదన్నా దొరుకుద్దేమో అనుకున్నా కానీ ఏది దొరకలా. మాకంటే బెస్ట్ అగోడా జైలు వాళ్ళకి జైలు కేజీలకి వ్యూ బాగుంది, ఫ్రీగా వాళ్ళకి సీ వ్యూ ఇచ్చారు. తర్వాత ఒక మంచి రెస్టారెంట్ కి అయితే వెళ్ళబోతున్నా. మనం అయితే ఈ రోజు గోవాలో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ కి అయితే వచ్చాం. నిజమే గురు, గోవాలో అయితే విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది, దాని పేరే వన్ కమ్యూనిటీ. బో టైగర్ మాయ కూడా రెడీగా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ లోనే కాదు గోవాలో కూడా ఉంది ఈ వన్ కమ్యూనిటీ అయితే. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం ఫుడ్ ఎలా ఉంటది ఏంటని చెప్పి. గురు ఏంటి గురు అది? పెయిన్ ఈజ్ టెంపరరీ బట్ విక్టరీ ఈజ్ ఫర్ ఎవర్. భలే కొంటావు బ్రో. ఏంటి క్రాంతి బ్లాగర్ వీడియో చూస్తున్నా? మొన్న ఒక అమ్మాయి ఒక కొండ మీద నుంచి గంటేసింది కదా, అలాగే ఏంటి అని చెప్పేసి చూసి మనం కూడా జాగ్రత్తగా ఉందాం అని. ఓకే అవును, మర్చిపోయి హైదరాబాద్ లో ఫుడ్ ట్రై చేసావు, ఎలా ఉంటది ఇక్కడ? ఫాస్ట్ ఫుడ్ గురు. అవునా? రేటు పట్టించుకోకూడదు, కొత్త క్యూజియం తింటున్నాం అనే దృష్టిలో పెట్టుకుని తింటే బాగుంటది. అవునా? కానీ బిర్యానీలు ట్రై చేయకూడదు. ఓకే, వేరే క్యూజియం ఉంటుంది, ఐ థింక్ స్పైసీ. ఇప్పుడే లోపల ఫుల్ గా తినేసి వచ్చాం. అసలు బాగా తిన్నాం. అసలు ఏంటి గురు ఈ ఘోరం? ఏంటి గురు టైగర్ గురు? వ్యాపారస్తులాగా ఆలోచించాలా లేకపోతే ఒక కామన్ మనిషిలాగా ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా. కామన్ మనిషిలా ఆలోచిస్తే మాత్రం దారుణం అంటే అది ఎఫోర్డ్ చేయగలిగేవాడు వెళ్తాడు. మనకి అది ఎక్కువ. అంటే మనిషికి 2,000 కట్టి ఎంట్రీ తీసుకుని అది బిల్లులో కట్ అయింది కదా. కట్ అయిపోయింది. ఏంటంటే ఇంకా బాగా బలిసిపోయి మందు అలవాట్లు అయ్యి ఉన్నాయి, ఫుల్ గా తాగు ఒక చిన్న తీసుకుంటే అయిపోద్దేమో కదా. అవును, అంతే. అది కష్టం. వ్యాపారస్తుల్లో ఆలోచించడం అంటే ఏముంది, పంపిస్తాం ఆడ ఒక స్టార్టర్ చెప్పి ఒక గంట సేపు ఆ టేబుల్లో కూర్చుని పోతే వాడికి ఇంకో బిల్లు పోద్దిగా. ఎందుకంటే బీచ్ వ్యూ, పిచ్ వ్యూ కాదు. అలా కూర్చున్నాడు స్నాప్ తీసుకుని అదే ఒక 2 గంటలు తింటే అదే ప్లేస్ ఇంకోటికి ఇస్తే మనకి బిల్ అవుద్ది కదా ఆలోచనలో వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ లో కూడా సేమ్ ఇలాగేనా? హైదరాబాద్ లో బుక్ చేసుకుని మనం ఎంత తింటే అంతే బిల్లు. ఓకే. అది డ్రింక్స్ కైనా ఫుడ్ కైనా. ఓకే, అక్కడ కూడా ఆల్కహాల్ ఉంది? అక్కడ కూడా ఉంటుంది ఆల్కహాల్. ఓకే, కానీ అది ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, మనకి అంత సినిమా లేదు కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. విషయం ఏంటంటే పర్ హెడ్ 2,000 రూపీస్ కట్టి లోపలికి అయితే ఎంట్రీ తీసుకోమన్నారు. ఆ 2,000 ఎందుకనంటే లేదు మినిమం కట్టాల్సిందేనండి, అది మీ మినిమం బిల్లింగ్. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏం కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా సర్లే వద్దులే అంత పెట్టి తిన్నా ఇది వద్దులే అని చెప్పి హైదరాబాద్ లో ట్రై చేద్దాంలే అని చెప్పి వచ్చేసాం మేమైతే. ఇప్పుడు గురు కొట్టుకుంటున్నారా గురు మీరు? చిన్నపిల్లలా చేస్తున్నారయ్యా, 2 రోజులు చూస్తున్నా. చలో ఇప్పుడైతే ఏదో తినేద్దాం మనం. గురు ఎందుకు గురు? చెక్అవుట్ అయిపోయాం కదా రూమ్ నుంచి. ఇప్పుడు సౌత్ గోవా అయితే వెళ్ళిపోతున్నాం. సన్నీ ఏంటి సన్నీ ఏం చేస్తున్నావు? టైగర్ గురు అసలు చూడదు, వీడియోలో చూడు. వీడియో చూస్తే రోడ్ ఎవరు చూస్తా? వద్దు చూడమాక, చూడన్నా చెప్పు. వద్దు అసలే అంతంత మాత్రం డ్రైవర్. అయ్యా సన్నీ ఒకసారి చూపించు, నీ 6 ప్యాక్ చూపించు సన్నీ. ఎందుకు సిగ్గుపడుతున్నావు? సన్నీ కొంచెం సిగ్గు ఎక్కువ. ఇప్పుడైతే సౌత్ గోవా వెళ్తున్నాం. సౌత్ గోవాలో ఈ నార్త్ గోవా అవ్వట్లేదు పని, అందుకోసమే సౌత్ గోవా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ప్లాన్. ఈసారి మొత్తం టైగర్ చూసుకుంటా అన్నాడు. చూద్దాం సౌత్ గోవాలో ఏమేమి చూద్దామో ఏంటో మొత్తం వెళ్ళి ఒక రిసార్ట్ అయితే బుక్ చేసాము. అది ఎలా ఉంటుందో ఏంటో మొత్తం చూపిస్తాను. ఇప్పుడే వచ్చాం సౌత్ గోవాకి. అసలు భలే ఉంది రిసార్ట్ అయితే. ఇలా ఎంట్రీ అవ్వాలి ఇటు నుంచి. ఎయిర్బిఎన్బి లోనే బుక్ చేసా ఇది కూడా. ఇటు పక్క ఇట్లా వెళ్తే అపార్ట్మెంట్ అయితే ఉంటది, అదిగోండి అపార్ట్మెంట్. దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటది ఏంటని. 2nd ఫ్లోర్ మాది. 2nd ఫ్లోర్ లో లాస్ట్ ది. పార్సల్ వద్దాం. ఇప్పుడు మీకు మా రూమ్ అయితే చూపిస్తా, లోపల రండి. హాలు, డైనింగ్ టేబుల్, ఇదేంటిది నేను చూడాల. ఒక కబోర్డ్లు, షూ ర్యాక్లు, సోఫా, టీవీ, ఇది చూసారా ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి. ఎందుకు అలా బెదిరిస్తున్నావు? ఇంటి గురి అదా గురి బయటికి పైన చూసారా లైట్లు మామూలుగా
ఇక్కడ బాల్కనీ ఉంది, బాల్కనీ వ్యూ రేపు పొద్దున్నే చూపిస్తా. మ్యాడ్ మా వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మాకు పూలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇటు నుంచి మనం అటు వెళ్ళిపోదాం. ఎప్పటికన్నా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పి నా కోరిక. అయిపోతుంది అవుతుందిగా. ఇంకో 2-3 సార్లు మోసపోకుండా బుద్ధ ఇచ్చింది కదా, మోసపోకుండా ఉంటే అయిపోద్ది. మళ్ళీ ఇంకోసారి మోసపోకుండా ఉంటే అయిపోద్ది. మోసం చేసే వాళ్ళ దగ్గరికి రానివ్వకండి. అంటే వాళ్ళు మోసం చేస్తారని వాళ్ళతో ఫ్రెండ్షిప్ తీసేదాకా తెలియదు, చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏడుపుతాం. నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడు. అవునా? నేను ఇంకా వెళ్ళిపోతాను. నీకు తెలియదు, నువ్వు భయపడుతున్నావు, నేను భయపడట్లేదు, అంతే తేడా. చూసుకుంటే ఇక్కడ మాకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది చూడండి, వాషింగ్ మిషన్, ఓవెన్, ఇక్కడేమో వైఫై. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఫ్రిడ్జ్ ఏముండవు, ఖాళీ ఐసులు, ఈ క్యారెట్లు. ఇది తింటున్నాం ఇంకా ఏం చేయలేక. మనకి ఏ కష్టం లేకుండా కట్లరీ మొత్తం ఇచ్చేసేది. అయ్యా ఇవి మొత్తం ఉన్నాయి, ప్లేట్లు, సాసర్లు, కప్పులు, గ్లాసులు, గిన్నెలు, బిర్యానీ వేసుకుని దడ 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 తినేద్దాం నైట్. అమ్మో అయిపోయింది. గ్లాస్ తీసి యాక్చువల్గా అయితే ఇది వేరే పర్పస్కి వాడతారు, మేమైతే మంచినీళ్ళకి వాడతాం అంతే. రావే మెల్లగా వస్తుంది. ఇంత స్లో అంటే కష్టం. రాలేదు ఏయ్, మనం వెళ్ళిన తర్వాత వస్తాయేమో చూడు. ఈ లాంగ్ టైం చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మ్యూజిక్ చూసావా? అదే కదా, మ్యూజిక్ కూడా యాడ్ చేసాం. ఇన్ని వాటర్ వచ్చి నాకు ఇప్పుడు వాటర్ తాగచ్చా లేదా అని భయం అవుతుంది అంతే. తాగి చెప్పు. చచ్చిపోయి నువ్వు చెప్తావా ఒకవేళ ఏమైనా అయిపోయి నాకు? వాటర్ కూడా రివ్యూ చేస్తున్నాం. సూపర్. నేను తాగుతాను. డ్రింకబుల్ వాటర్. అవునా? తాగచ్చు. వాటర్ ప్యూరిఫైర్, ఓవెన్, ఇంకో ఓవెన్, శాండ్విచ్ గ్రిల్లరు, ఎలక్ట్రిక్, ఏంటి ఇన్ని ఇచ్చాడు. చిమ్నీ పనిచేస్తుంది అక్కడ ఆన్ చేయి. ఓకే, అన్ని పనిచేస్తున్నాయి. బిర్యానీ వేసేద్దాం రేపు. అసలు మనం నిజంగా వండేయచ్చు. బెడ్రూమ్ చూపిద్దాం. ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్. దీంట్లో నేను సన్నీ ఉంటున్నాం. కబోర్డ్లు, ఏసీ, ఇవ్వండి. ఈ బాల్కనీ వ్యూ రేపు పొద్దున్నే చూపిస్తా మీకు. రేపు పొద్దున్నే ఎలా ఉంటుందో అది యాడ్ చేసి పెడతా. బాల్కనీ వ్యూ అయిపోయింది. నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. పర్సన్ని ఇటు ఇలా వచ్చేస్తే ఇదిగోండి, ఇది బాత్రూమ్. ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ బయట ఉంది. మెయిన్ బెడ్రూమ్ ఇదే, మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇప్పుడు మాస్టర్ అంటే ఎవరు? టైగరే కదా. సో టైగర్కి ఇచ్చేసాం, సాక్రిఫైస్ చేసాం. దీనికి వ్యూ, దీనికి కూడా వ్యూ ఉంది. ఇదో బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్, కబోర్డ్లు అన్నీ పెట్టేసుకున్నారు మా వాళ్ళు. నీ దానికి డోర్ పడట్లేదని చెప్పు. ఇది డోర్ పట్టలేదు. అయ్యా ఇంత వదిలేంటే కానీ బాత్రూమ్ కూడా భలే ఉంది. చూపించి ఏమనుకోమండి, బాత్రూమ్ చూపిస్తున్నా అని. బాత్రూమ్ కూడా భలే ఉంది. ఇలా కట్టుకోవాలని ఇల్లు ఎప్పటికైనా నేను. అందుకోసమే స్పెసిఫిక్ గా చూపిస్తున్నా ఈ వీడియోలో. అదే ఈ ఎయిర్బిఎన్బి ఈ అపార్ట్మెంట్కి, ఇప్పుడు మనం ఉంటున్న దానికి ఎంత? 6,100 అయింది. బెస్టో కాదో మీరే కమెంట్ సెక్షన్లో చెప్పండి. 2 రోజులు, సారీ ఇది చెప్పలా, 2 రోజులకి బెస్టో కాదో మీరే చెప్పండి కమెంట్ సెక్షన్లో. 6 వరకు ఉండొచ్చు. మేము 4 కానీ 6 మనిషికి 500 పడుతుంది రోజుకి. రోజుకి మనిషికి 500 పడుతుంది. రోజుకు 3,000, 6 ఉంటే 500. అసలు సూపర్. అసలు ఇంకా ఈ హోటల్ గేట్లు నేను ఎక్కడ చూసానంటే ఈ థాయిలాండ్ వెళ్ళినప్పుడు చూసా. ఇది ఒక ఫారినర్ వాడుతున్నాడు అలా. బుర్ర లేదు మనకి అంతే. ఇక్కడ బీచ్ దగ్గరలోనే ఉంది. ఒకసారి ఆ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎండి ఇవ్వటం మర్చిపోయారు, ఏమనుకోమాగండి. చాలామంది సీనరీస్ చూపించు, మంచి ప్లేసెస్ చూపించు అని చెప్పని అడుగుతున్నారు.
ఏం లేదు, కొంచెం ట్రావెలింగ్ ఇవే సరిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ చాలా బాగుంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.